వెల్కమ్ టు మైరా మీడియా. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్స్ ఆడావిడి కొనసాగుతుంది. మన ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ బయోపిక్ 2 పార్ట్లుగా వచ్చింది. అలానే అంతకుముందు సావిత్రి గారి మహానటి వచ్చింది. సో తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యాత్ర వచ్చింది. సో ఇప్పుడు మన వర్మ గారు మాత్రం అసలు నిజాల్ని నేను కళ్ళ కట్టినట్టు చూపిస్తా, బట్టలిప్ప తీసి చూపిస్తా అని చెప్పేసి ఆయన లక్ష్మీ ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు. లక్ష్మీ పార్వతి గారి కోణంలో నుంచి చివరి స్టేజ్లో ఎన్టీఆర్ గారి జీవితం ఎలా ఉండేది, మళ్ళీ ఆయన పదవిని ఎలా సంపాదించుకున్నారు అనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఇక 2 ట్రైలర్లు కనుక చూస్తే మనకి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు విలన్గా ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. మొన్నటిదాకా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అందులోనూ ఒక తెలియని ఆసక్తి. ఎందుకంటే సినిమాలో మన చంద్రబాబు నాయుడు గారిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని చెప్పేసి ఇది రిలీజ్ అయితే టీడీపీకి కష్టం అని చెప్పేసి ఆ టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కేసులు వేయటం కూడా జరిగింది. అయితే సినిమా చూసే వరకు దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేమని చెప్పేసి ఎన్నికల ఆఫీసర్ అయితే స్పష్టం చేశారు. సో సెన్సార్ వాళ్ళు కూడా సినిమాకి కొన్ని ఇబ్బందులు పెట్టడం వల్లే సినిమాని మార్చి 22న రిలీజ్ చేయాల్సింది కొంతకాలం పోస్ట్ పోన్ అయ్యింది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చేసింది. మరి సెన్సార్ వాళ్ళు లక్ష్మీ ఎన్టీఆర్కి యూ సర్టిఫికేట్ ఇచ్చారు. సో సినిమాలో ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవనేది స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం చిన్న పెద్ద కాకుండా ఎవరైనా సరే సినిమాని కుటుంబ సమేతంగా చూడొచ్చు అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సో వర్మ ఏం చేస్తాడు, ఏం చూపిస్తాడు అనేది మాత్రం సస్పెన్స్గా ఉంచడం జరిగిందనమాట. మరి రిలీజ్ అయిన తర్వాత దీనిపైన అటు టీడీపీ నేతలు కానీ ఇటు నారావారి కుటుంబానికి చెందిన వారు కానీ ఏ విధంగా స్పందిస్తారు, అసలు నిజంగా వర్మ గారి దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపించారా లేకపోతే ట్రైలర్ వరకు అలా కట్ చేశారా? ఎందుకంటే గత అనుభవం దృష్టిలో పెట్టుకుని వంగవీటి సినిమాకు కూడా ఇలాగే చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన వంగవీటి కూడా ఇలానే నిరాశపరిచింది. ట్రైలర్లో చూపించింది ఒకటి, సినిమాలో ఉన్నది ఒకటి అంటూ కామెంట్లు కూడా ఎదుర్కొన్నారు వర్మ గారు. మరి లక్ష్మీ ఎన్టీఆర్తో ఈ మచ్చని ఆయన పోగొట్టుకుంటాడో లేకపోతే మరొకసారి భారీ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకుంటారు, చూద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.